మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి దేవుడు మరొక నూతనమైన సంవత్సరంలోకి మరి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆయన రెక్కల చాటున మరి దాసి కాపాడి నడిపించాలని మనందరం కోరుకుందామండి. మరి ఈ దినము మనకిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెను మీకు ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాటలు ఇందులో ఏంటంటే, దేవుడు మనకి నూతనమైన మరి నూతనమైన దినాన్ని ఇస్తాడు, నూతనమైన సంవత్సరాన్ని ఇస్తాడు, నూతనమైన వారంలో మనల్ని ప్రవేశపెడతాడు. మరి అంతే కదండి, నూతనమైన స్వభావాన్ని మనకు కలిగి చేస్తానని అంటున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే మనలో ఉన్న రాతి గుండెని తొలగిస్తానంటున్నాడు, మాంస గుండెని ఇస్తానని అంటున్నాడు. కఠినమైన మనస్తత్వం గల మన గుండెని తొలగించి మరి మంచి మనసును దేవుడు మనకి అనుగ్రహిస్తానని అంటున్నాడు. మరి ఎదుటివారి పట్ల మనం కలిగి ఉన్న మరి అది స్వార్థమైన అసూయ అయినా ఏదైనా సరే దాన్ని తొలగించి మంచి మనసుతో మనల్ని ముందుకు నడిపిస్తానని అంటున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే మన గుండె అనేది కఠినబారిపోకుండా మరి మంచి మనసుతోనూ మరి జాలితోనూ ప్రేమతోనూ దాన్ని నింపుతాను అని అంటున్నాడు. మరి ఇలాగా ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే అది దేవుని యొక్క కృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి దేవుడు సంవత్సరం అంతా మరి మనల్ని కాపాడి ఆ సంవత్సరంలో మరి ఎన్నో బాధలు పెట్టాడు, ఇబ్బందులు కలుగు చేశాడు, మరి సమస్యలు అలాగే ప్రతి ఒక్కటి కూడా మరి బాధపడేవిగా మనం కలిగి ఉన్నట్లయితే మరి రాబోయే దినాల్లో దేవుడు అవన్నీ సంతోషంగా మారుస్తాడు. మరి దేవుని పట్ల మనం నమ్మిక మాత్రం ఉంచాలి, విశ్వసించాలి. మరి అలాంటి దీవెనకరమైన మాటలు దేవుడు మొదటి జాము మనకి వినిపిస్తున్నాడంటే అది దేవుని యొక్క కృప అనమాట అండి. మరి దేవునికి మనము మన యథార్థతను మనము నమ్మకత్వాన్ని మనము ఆయన పట్ల మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని మనం కోల్పోకూడదండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, నీ పంపిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మరి కృమరుస్తానే ఉంటాడు. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.